హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ లైక్ బాను. సో ఈరోజు ఈ వీడియోలో ఇడ్లీ, దోశ, పెసరట్టు ఇలా ఏ టిఫిన్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ అల్లం చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూసేద్దాము. కరివేపాకు 2 రెమ్మలు, 1 ఇంచు అల్లం ముక్క, 5-6 పచ్చిమిరపకాయలు, చిన్ని బెల్లం ముక్క, కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని దీన్ని నానబెట్టుకోవాలి. 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ మిర్చి అనేది ఫ్రై చేసుకోవాలి. మిర్చి ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మినపప్పు వేయించుకోవాలి. ఈ మినపప్పు కూడా కొంచెం దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో అల్లం ముక్కలు ఫ్రై చేసుకోవాలి. అల్లం ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకొని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసి 1 నిమిషం పాటు పక్కన ఉంచేయండి. ఇవి కాస్త చల్లారాక వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి. ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసేసి తగినంత సాల్ట్ వేసుకొని వీటిని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఫైన్గా పేస్ట్లా చేసుకోవాలి. అంతే, మనకి ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.